రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేందుకు అనుమతించటం, భోగాపురంలో క్రెడిట్ చోర్ చేయటం అనే 2 విషయాల మీద ధ్వజమెత్తడమే కాకుండా, అమరావతి రాజధానికి సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తీవ్రంగా దాడి చేస్తూ ఉన్నారు. అమరావతిలో 3 రాజధానులు అనడం వల్ల, పనులు నిలిపేయటం వల్ల, వీటన్నిటి వల్లే వైసీపీ ఓటమికి ప్రధాన కారణమైంది అన్న అభిప్రాయం ఒకటి బలంగా ఉన్నప్పటికీ, దాంట్లో వాస్తవికత కూడా ఉన్నప్పటికీ ఒక కారణం అదేనే. దాని విషయంలో తనేం తగ్గలేదు అని జగన్ చెప్పదలుచుకున్నట్టు కనిపిస్తుంది. దానికి తోడు అమరావతిలో పనులు జరగకపోవడం 18 నెలలైనా కానీ వేగంగా, లేకపోతే రైతులు ఆశించినంత వేగంగా, గతంలో జరిగిన వాటిని చక్కదిద్దుకునేంత వేగంగా జరగకపోవటం అన్నది ప్రభుత్వాన్ని ఇరగటంలో పెడుతోంది. దీని నుంచి బయటికి రావడానికి నారాయణ లేకపోతే పెమ్మసాని, శ్రవణ్ కుమార్ కమిటీని కాదని చంద్రబాబు నాయుడు తనే స్వయంగా రావడం, కొత్త వరాలు ప్రకటించడం ఇదంతా. కానీ ఎన్ని చేసినా కానీ రెండో దఫా భూసేకరణ చేస్తాము, 20,000 ఎకరాల పైన తీసుకుంటామని చెప్పడంతో అదంతా వెనక్కుపోతుంది. అంటే ఖచ్చితంగా తొలి దశకేమీ ఇంకా ఒక సంతృప్తికరమైన పరిష్కారం, సత్వర చర్యలు లేకుండానే రెండో దశకు వెళ్ళటం ఏంటి అన్నది తర్క విరుద్ధంగా కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా తొందరపడుతుంది అనేది కూడా కనిపిస్తుంది. దీనికి 2 కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం వేగం పెంచాలనుకుంటుంది. రైతుల్లో చూస్తేనేమో గతంలో తాము ఇవ్వలేకపోయామనుకున్న కొంతమంది రైతులు ఇప్పుడు ఇవ్వాలి, ఇచ్చేస్తే తమకు మేలు లేకపోతే అని దీనికి వస్తున్నారు. దీనికి కూడా కారణం ఉంది. వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఎవరో అంటున్నారు ఈరోజు నాతో విజయవాడలో ఉన్నప్పుడు. ఏమని అంటే, రైతులందరూ తీవ్రంగా తిరగబడుతున్నారు భూములు ఇవ్వడానికి అనే వాదనలో వాస్తవం లేదు, అసంతృప్తి ఉంది, అలజడి ఉంది, మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకోలేదు అనే ఆగ్రహం కూడా ఉంది. సిఆర్డీ అవినీతి అనేది ఇట్లాంటివి కూడా వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ అదే సమయంలో అక్కడ మొత్తం జీవితం చిన్నాభిన్నమైపోయి రాజధాని కట్టి రాజకీయాలు పెంచుకోవడం తప్ప మళ్ళీ తిరిగి వ్యవసాయాలు చేసుకునేటంత పరిస్థితి వస్తుందని రైతులకు నమ్మకం పోయింది. చిన్న చిన్న వ్యాపారాల ఊళ్ళు అవన్నీ కూడా గతంలో ఉన్న స్వరూపమే మారిపోయింది. వీటన్నిటికీ మించిన కారణం వ్యవసాయం మొత్తంగా గిట్టుబాటు కావట్లేదు. ఒకప్పుడు అక్కడ మంచి భూములు చాలా లాభాలు వచ్చిన మాట నిజమైన, ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. అంటే కనీసం 2 లక్షలు పెట్టుబడి పెడితే ₹1,00,000 వస్తుంది అదనంగా అనే గ్యారంటీ కూడా లేదు. ఈ లోపల ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వీటన్నిటి వల్ల రైతు బాగా భారం మోస్తున్నాడు. ఈ భారం మోస్తున్నది అమరావతి ప్రాంతంలోనే తీసుకుంటే మాగాని భూమి పర్వాలేదు, కానీ మెట్ట భూమి అనేది అస్సలు సాగుకు లాయక్ కాదు, ఇంకా దాంట్లో వ్యవసాయం చేయడం దండగా అనే అభిప్రాయానికి రైతులు వస్తున్నారు. అసలే పిల్లలు విదేశాల్లోనూ లేకపోతే ఇతర చోట్ల ఉద్యోగాల కోసం ఉండటం, వీటన్నిటి వల్ల రైతులు ఒంటరిగా ఉన్న కుటుంబాలు చాలా. అయితే కౌలుకి ఇస్తే కూడా గిట్టుబాటు కావట్లేదు, కౌలు తగినంతగా రావటం లేదు. అందుకని చాలామంది రైతులు తమ పొలాల్లో పశువులను మేపుకోవడానికి అనుమతిస్తున్నారు. పంట వేయకుండా 5,000 అట్లా వాళ్లకు కౌలు వస్తుంది. సో అంతకంటే ప్రభుత్వం ఇచ్చే కౌలు మెరుగు కదా. రెండోది, ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కదా, ఏదన్నా ఒకవేళ అనుకోకుండా రేట్లు పెరిగితే పర్వాలేదు కదా. ఇట్లాంటి కారణాల వల్ల రైతులు, మెట్ట భూముల యజమానులు, అందులో స్థితిమంతులు తప్పకుండా ఇది ప్రభుత్వానికి ఇచ్చి గతంలో జరిగిన పొరపాటును లేకపోతే అప్పుడు మిస్ అవ్వడాన్ని ఇప్పుడు చక్కదిద్దుకోవాలనుకుంటున్నారు. ఇది ఒక వాస్తవం, ఇది అందరూ ఒప్పుకుంటున్నారు. అదేం పరిష్కారం అనుకోవట్లేదు. ప్రభుత్వం బాగా చేసింది, చేస్తుంది అని కూడా వాళ్ళకి ఏం లేదు. కానీ తామేం చేయలేకపోతున్నాం కదా. ఆ భూములు బీడు పెడుతున్నారు, ఆ భూముల్లో పశువులు మేపుతున్నారు, మేపడాన్ని తాము ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఇంతకంటే ప్రభుత్వం తీసుకుంటే ఏదో ఒకటి జరిగితే వస్తుంది కదా అనే భావం వాళ్ళను అటు నడిపిస్తుంది. కానీ ఈ మొదటి దశ ల్యాండ్ పూలింగ్ అనుభవం చూసిన తర్వాత రెండో దశలో కూడా ఏదో వేగంగా జరుగుతుందని ఎవరు అనుకోవట్లేదు. వీళ్ళెవరిలో ఆ నమ్మకం కూడా లేదు. కానీ వైసీపీ వాళ్ళు రైతులు ఇవ్వడం లేదు, రైతులు వ్యతిరేకంగా ఉన్నారని చెప్తున్న ఆ వ్యతిరేకత కూడా లేదు. ముఖ్యంగా మెట్ట భూముల యజమానుల విషయంలో.
కానీ నిన్న ఎప్పుడైతే రెండో దఫాకు రైతుల నుంచి కొన్ని ప్రశ్నలు, కొన్ని ప్రత్యామ్నాయ సూచనలు ఇవన్నీ వచ్చాయో ఖచ్చితంగా అయితే వాదనకు బలం చేకూరిందన్న అభిప్రాయం వైసీపీ వాళ్ళలో ఏర్పడిన దాన్ని మించి వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడినప్పుడు అమరావతి మీద ఏ ఒక్క రోజు కంటే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతికి 1,00,000 కోట్లు కావాలంటారు, ఎక్కడి నుంచి వస్తాయని గతంలో అనేవాళ్ళు. కానీ ఈరోజు అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళారు. ఒక్కొక్క ఎకరా భూమిని డెవలప్ చేయడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి 2 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు కదా. ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకుంటే దీనికి ఎకరాకు 2 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు కావాలి. అంతకుముందు తీసుకున్న దానికి 1,00,000 కోట్లు కావాలి. అంటే 2,00,000 కోట్లు ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తాయి? దీనివల్ల ఎవరికి మేలు? కాబట్టి 2,00,000 కోట్లు లేని, అవి కూడా లేకుండా ఈ తలపెట్టడం అనేది దుస్సాహసం. ఇది జగన్ మొదటి పాయింట్. ఈ రెండో పాయింట్, నదీ తీరంలో రివర్ ఫ్రంట్లో కనీసం ఇల్లు కూడా వేసుకోకూడదు అని పర్యావరణ నియమాలు చెప్తున్నాయి, కేంద్ర శాసనాలు చెప్తున్నాయి. ఒక్క ఇల్లు కూడా కట్టుకోకూడదని శాసనాలు చెప్తుంటే చంద్రబాబు నాయుడు ఏకంగా ఒక నగరమే కట్టేస్తానని చెప్పి బయలుదేరాడంటే ఈయన పర్యావరణ పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. రెండవది, కేంద్రం నుంచి అనుమతి రాలేదనే వాస్తవాన్ని కూడా దాచిపెట్టి, అంటే ఎన్జిటి నుంచి అనుమతి రాకపోవచ్చు, రేపు ఆటంకాలు కలగవచ్చు అనే విషయం తెలిసి కూడా దాన్ని అదే పనిగా దానికి హైప్ ఇస్తున్నారు. ఇది చాలా పొరపాటు. పాయింట్ నెంబర్ 3 పాయింట్, అమరావతి అనేది గుంటూరుకు కృష్ణాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కట్టే రాజధానిని దానికో దీనికో అనుసంధానం చేసుంటే చాలా బాగుండేది. ఇప్పుడు చేయబోతే అక్కడ ఏమీ లేదు, అక్కడ విద్యుత్ లేదు, రోడ్లు లేవు, సదుపాయాలు లేవు. అక్కడ కట్టడం వల్ల ఉపయోగం ఉంది. అక్కడ కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు మేజర్ సిటీతో, పేరున్న నగరంతో అనుసంధానం చేయకపోవటం అన్నది కూడా చాలా పెద్ద పొరపాటు. ఇది రాబోయే రోజుల్లో కూడా ఇది ఇలాగే సమస్యగా మారబోతుంది. నిధులు లేవు, ఆ తర్వాత అక్కడ నదీ జలాలు అడ్డమున్నాయి, అవి నదులు వచ్చే సమస్య ఉంది. అందుకని ఇంకొక వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడారు, ఇప్పుడు రిజర్వాయర్లు కట్టడానికి, వరద నివారణ కోసం రిజర్వాయర్లు కట్టడానికి చాలా డబ్బు వెచ్చిస్తున్నారు. ఇది పైకి తెలియకుండా లోపాయకారిగా చాలా డబ్బులు, దాదాపు కొన్ని వేల కోట్లు ఈ రిజర్వాయర్లు కట్టి ముంపు రాకుండా చేసి రాజధాని నిర్మిస్తామంటున్నారు. రివర్ ఫ్రంట్ వల్ల వచ్చినటువంటి అనర్థం ఇది. ఈ అంశాన్ని కేంద్రం కూడా గుర్తించాలి అని జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు కూడా సూచన చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని. ఏవి జరుగుతాయని నేనేం అనుకోవట్లేదు, కానీ ఆయన అయితే మటుకు అమరావతి విషయంలో వెనక్కు తగ్గకూడదు. ప్రభుత్వ నిర్ణయం సరైనది, సమగ్రమైనది కాదు అనేదైతే ఆయన బలంగా ప్రజల ముందుకు తేదలుచుకున్నారు. తన హయాంలో రాజధానికి సంబంధించిన ప్రతిష్టంభన, తను 3 రాజధానులు అంటాం, లాఠీ చార్జీలు చేయించటం, ఆ తర్వాత పనులు నిలిపివేత వల్ల కలిగిన దుష్ఫలితాలు, వాటి గురించి ఆయన ఎక్కువ మాట్లాడకుండా ఈ 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, నీళ్ళు వస్తే ఏం చేస్తారు, ఇలాంటివి ప్రధానంగా ముందుకు తెస్తున్నారు. ఇది వైసీపీ అలాగే జగన్ రాజధాని రాజకీయంలో రెండో దశ అని మనం అనుకోవచ్చు.